నమస్తే అక్క. ఎట్లా నడుస్తుందన్న ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు? మన బీజేపీ విజయ పతాకం ఎట్లా ఎగరబోతున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల కేంద్రాల్లో మున్సిపల్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ కొడతా ఉన్నది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. తెలంగాణలో అయితే గ్యారెంటీలు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలు కేవలం భారతీయ జనతా పార్టీ వస్తేనే మా మున్సిపాలిటీలు, మా యొక్క కార్పొరేషన్ డెవలప్ అవుతాయని అనుకుంటున్నారు. అదేవిధంగా వారు ఈరోజు మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి భారీ బహుమతిగా వారు గెలిపించబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వస్తే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు పార్లమెంట్ నుంచి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా డెవలప్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము రాబోయే రోజుల్లో నితిన్ నవీన్ గారు కూడా చెప్పారు, ఈ కాంగ్రెస్ పార్టీ హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, హిందూ గుళ్ళ మీద కావచ్చు దాడులైనా ఎటువంటి చర్య తీసుకోకపోవడము, కేవలం ఇదే విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మూవ్మెంట్ చేస్తాం, తెలంగాణ ప్రజలను ఏకం చేస్తామని వారు చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పినారుగా నితిన్ నవీన్ గారు. తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భ్రష్టాచార అవినీతి కాంగ్రెస్ పార్టీ పోవాలి, ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి రావాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీజేపీ గెలవాలి. గెలిచినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బుజ్జగింపులో ఎంత దారుణంగా దిగజారుతుంది అనేది. అదే విషయం అనేక దేవాలయాల మీద దాడులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వాటి మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా గెలిపియండి, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి పూర్తి అండదండలు ఉంటాయి. చాలా స్పష్టంగా ఉంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్లా ముందుకు సన్నద్ధం అవుతున్నారు సార్? కార్యకర్తల క్షేత్రం అది. మున్సిపాలిటీలు అంటే కార్యకర్తల యొక్క ఎన్నికలు అవి. వార్డులో 2000, 3000 ఓట్లు ఉన్నటువంటి కార్యకర్తలు వార్డులు అవి. కాబట్టి గెలుపు అనేటువంటిది కార్యకర్తల యొక్క బలంతరం గెలుస్తాం ఖచ్చితంగా. కింది స్థాయిలో కార్యకర్తలు అందరూ పనిచేస్తారు కూడా. గతం కంటే ఖచ్చితంగా మాకు ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ మున్సిపాలిటీలు వస్తాయి. గతం కంటే కూడా మేము ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచినాం, గతం కంటే ఎక్కువ ఎంపీలు గెలిచినాం, గతం కంటే ఎక్కువ ఎమ్మెల్సీలు గెలిచినాం, 8 మంది ఎంపీలు గెలిచినాం. కాబట్టి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి ఎక్కువ మున్సిపాలిటీ గెలవడానికి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేషన్స్లో కూడా ఎక్కువ కార్పొరేషన్ గెలవడానికి ఉపయోగపడుతుంది. చూద్దాం రిజల్ట్స్, ఫలితాలు. బట్ పోరాటం ఉంటుంది. అదే గతానికి ఇప్పటికి పోలిస్తే బీఆర్ఎస్ బాగా బలహీనపడ్డది. కాంగ్రెస్కు కూడా వ్యతిరేక వాతావరణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది, మెజారిటీ స్థానాలు గెలుస్తాం. అఖిల భారత అధ్యక్షులు నితిన్ నబీ గారు మొట్టమొదటిసారి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో పాలమూరు గడ్డ మీదకి కాలు పెట్టడం కార్యకర్తల హృదయాలను తట్టి లేపినట్టు అయింది. ఈరోజు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కార్యకర్తలు నూతన ఉత్సాహంతో, జాతీయ అధ్యక్షులు మార్గదర్శనంతో అన్ని చోట్ల విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో వారి రాక చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, అంటే తక్కువ సమయంలో ఎక్కువ మంది కార్యకర్తలు రావడం, మొట్టమొదటిసారి మా పాలమూరు గడ్డకు వచ్చినందుకు ఆ ప్రాధాన్యత రాష్ట్ర పార్టీ మాకు ఇవ్వడం గర్వకారణం. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ కూడా బీజేపీ కైవసం చేసుకునే దిశలో ముందుకు నడుస్తాం. ఎన్నికల్లో బీజేపీ ఎట్లా ముందుకెళ్తుంది సార్? ఈరోజు ఆచారి అటువంటి పెద్ద నాయకులు గెలుపోటంలను బేరీజు వేసుకోకుండా ఈ భారత భూమిని కాపాడేటువంటి ఏకైక పార్టీ, దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని నమ్మి ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో యువరక్తం నా అటువంటి సీనియర్ నాయకులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. అదే మాదిరిగా నూతనంగా ఎన్నిక కాబడ్డటువంటి నితిన్ నబీన్ గారు మొదటిసారి పెద్ద బహిరంగ సభ అంటే అది పాలమూరుకి రావడం, దక్షిణాది రాష్ట్రాలకు రావడం. ఈరోజు మొన్ననే నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణలో కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ నుండి ఈరోజు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. తప్పకుండా గ్రామ పాలన, మున్సిపల్ పాలనలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి, మున్సిపాలిటీల పైన కూడా కాషాయ జెండానే రెపరెపలాడాలనే విధంగా వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశాన్ని గుండెల్లో పెట్టుకొని మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ 4-5 రోజులు పూర్తి స్థాయిలో కష్టపడి 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేయించే విధంగా అద్భుతంగా పనిచేసే పద్ధతిలో ఈరోజు ప్రేరణ పొందినట్టుగా నాకు అర్థమైంది. తప్పకుండా విజయ ఢంకా మోగించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి కాషాయ దళం సిద్ధమవుతుందనే విశ్వాసం నాకు కలిగింది.